మహాభారతం జీకే మొదటి ప్రశ్న. శివుడును ఆదిశేషుడు అని ఎందుకు అంటారు? ఆప్షన్ ఏ దేవతలకు రాజు, ఆప్షన్ బి మొదటి దేవుడు, ఆప్షన్ సి యుద్ధం చేసినందున, ఆప్షన్ డి తాండవం చేసినందున. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మొదటి దేవుడని. రెండవ ప్రశ్న. అర్జునుడిని పరీక్షించేందుకు శివుడు ఏ రూపంలో వచ్చారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణుడు, ఆప్షన్ బి రాజు, ఆప్షన్ సి కిరాతకుడు, ఆప్షన్ డి ఋషి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిరాతకుడు. మూడవ ప్రశ్న. పాశుపత హస్త్రం ఇచ్చేటప్పుడు శివుడు అర్జునుడిని ఏమి బోధించాడు? ఆప్షన్ ఏ యుద్ధ నైపుణ్యం, ఆప్షన్ బి ధనస్సు విద్య, ఆప్షన్ సి రాజధర్మం, ఆప్షన్ డి అస్త్రాన్ని ధర్మంగా ఉపయోగించమని. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అస్త్రాన్ని ధర్మంగా ఉపయోగించమని. నాలుగవ ప్రశ్న. శివుడు అర్జునుడితో ఎందుకు యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ శత్రుత్వంతో, ఆప్షన్ బి అహంకారం వల్ల, ఆప్షన్ సి అర్జునుడిని పరీక్షించడానికి, ఆప్షన్ డి కౌరవుల కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అర్జునుడిని పరీక్షించడానికి. ఐదవ ప్రశ్న. శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపబోయిన రాక్షసి ఎవరు? ఆప్షన్ ఏ శకటాసురుడు, ఆప్షన్ బి తృణావర్తుడు, ఆప్షన్ సి పోతన, ఆప్షన్ డి బకాసురుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పోతన. ఆరవ ప్రశ్న. శ్రీకృష్ణుడు చివరిగా చంపిన రాక్షసుడు ఎవరు? ఆప్షన్ ఏ నరకాసురుడు, ఆప్షన్ బి శిశుపాలుడు, ఆప్షన్ సి దంతవక్రుడు, ఆప్షన్ డి కంసుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దంతవక్రుడు. ఏడవ ప్రశ్న. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు చంపాడు? ఆప్షన్ ఏ యుద్ధం కోసం, ఆప్షన్ బి రాజ్యం కోసం, ఆప్షన్ సి తల్లి శాపం వల్ల, ఆప్షన్ డి పదే పదే అవమానించడం వల్ల. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పదే పదే అవమానించడం వల్ల. ఎనిమిదవ ప్రశ్న. శ్రీకృష్ణుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ యశోద, ఆప్షన్ బి రుక్మిణి, ఆప్షన్ సి దేవకి, ఆప్షన్ డి కుంతి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దేవకి. తొమ్మిదవ ప్రశ్న. శిశుపాలుడిని వధించినప్పుడు శ్రీకృష్ణుడు ఉపయోగించిన ఆయుధం ఏది? ఆప్షన్ ఏ సారంగం, ఆప్షన్ బి గద, ఆప్షన్ సి ఖడ్గం, ఆప్షన్ డి సుదర్శన చక్రం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సుదర్శన చక్రం. సబ్స్క్రైబ్.